అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితానికి ఎంతో కీలకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. విచిత్రమేంటంటే, ఈ లోకాన్ని చూడడానికి మనకు సహాయపడే మన కళ్ళే కొన్నిసార్లు మనల్ని దారి తప్పిస్తాయి. అవును, మన చూపు మనల్ని ఎలా మోసం చేస్తుంది, మరి దాని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం లోతుగా చూద్దాం. ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. మనం కంటితో చూసే ప్రతిదాన్ని 100% నమ్మగలమా? ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించవచ్చు, కాని దీని సమాధానం మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే మన కంటికి కనిపించేదానికి, మన హృదయంలో జరిగేదానికి మధ్య ఒక విడదీయరాని బంధముంది. సరే, మన ఈ ప్రయాణంలో మనం కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిస్తాం. మొదట అసలు ఈ కంటి మోసం అంటే ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఒక చిన్న చూపు ఎలా పాపంగా మారుతుందో గమనిస్తాం. సంసోను, లోతు, అబ్రహాము వీరి జీవితాల ద్వారా చూపుకి, విశ్వాసానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుంటాం. చివరగా ఈ ప్రపంచాన్ని జ్ఞానంతో ఎలా చూడాలి అనే పరిష్కారం వైపు వస్తాం. మనం మొదటి భాగంలోకి అడుగుపెడుతున్నాం. అదే కంటి మోసం. ఇది ఈరోజు మనం కొత్తగా కనుక్కున్న సమస్య కాదు. వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి స్పష్టమైన హెచ్చరిక ఉంది. అసలీ సమస్య ఎక్కడ మొదలవుతోందో చూద్దాం. యోబు గ్రంథంలోని ఈ ఒక్క మాట సమస్య మూలాన్ని మనకు పట్టిస్తుంది. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా, ఇక్కడే ఉంది అసలు ప్రమాదమంతా. మన కన్ను చూసినదాన్ని మన మనస్సు గుడ్డిగా ఫాలో అవ్వడం మొదలుపెట్టినప్పుడు ఆత్మీయంగా మనం పడిపోవడానికి దారులు తెరుచుకుంటాయి. మనలో చాలామంది అనుకుంటారు, శోధన ఏదో ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చేస్తుందని. కాని అది నిజం కాదు. అదొక పద్ధతి ప్రకారం జరిగే ఒక గొలుసుకట్టు చర్య. ఒక చిన్న చూపుతో మొదలై అది ఎంత పెద్ద పాపంగా మారుతుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ చైన్ రియాక్షన్లో మూడు సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, కన్ను చూస్తుంది, అంతే. ఆ తర్వాత చూసినదాన్ని హృదయం కోరుకుంటుంది. ఫైనల్గా హృదయం కోరుకున్నదాన్ని శరీరం చేసేస్తుంది. చూసారా, ఎంత సింపుల్గా అనిపించినా ఒక చిన్న చూపు ఎంత ప్రమాదకరమైన ప్రయాణానికి దారితీస్తుందో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఒక నిజ జీవిత సంఘటన చెప్తాను, వినండి. ఒక భార్యాభర్తలు ఆటోలో ఒక సమాధి కార్యక్రమానికి వెళ్తున్నారు. దారిలో ఒక పెద్ద బట్టల షాపు కనిపించింది. అంతే, షోకేస్లో ఉన్న ఒక చీరను చూసి ఆ భార్య, ఆటో ఆపండి, ఆపండి, ఆ చీర నేనిప్పుడే కొనాలి అని గట్టిగా అరిచింది. భర్త ఆశ్చర్యపోయి, ఏంటి, మనమెక్కడికి వెళ్తున్నామో నీకు గుర్తుందా అని అడిగాడు. ఆ క్షణంలో ఆమె కన్ను ఆమె మనసును పూర్తిగా కంట్రోల్ చేసింది. వెళ్లాల్సిన చోటు, చెయ్యాల్సిన పని అన్నీ మరచిపోయేలా చేసింది. బైబిల్లోనే దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరైనా ఉన్నారంటే అది సంసోను. దేవుడతనికి అపారమైన బలాన్నిచ్చాడు, కాని తన కళ్ల కోరికలను మాత్రం అతను అదుపు చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో అతను తన కంటినే నమ్మి తన జీవితాన్ని విషాదంగా ముగించుకున్నాడు. సంసోను కథలో ప్రతి తప్పు అడుగు మొదలైంది ఒక్క చూపుతోనే. అతను తిమ్నాతులో ఒక ఫిలిష్టీయుల అమ్మాయిని చూశాడు. తల్లిదండ్రులు వద్దని ఎంత చెప్పినా, లేదు, నా కంటికి ఆమె నచ్చింది, నాకామె కావాలి అని పట్టుబట్టాడు. తన కన్ను చెప్పింది, మనసు వింది. దాని ఫలితం ఎంత భయంకరంగా ఉందంటే, ఏ కళ్లతో పాపం చేశాడో అవే కళ్లను శత్రువులు పెకిలించివేశారు. గుడ్డివాడై బందీగా విషాదకరంగా చనిపోయాడు. సంసోను కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ముఖ్యంగా మన జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అందులోనూ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు దేనికి మనం విలువ ఇవ్వాలి? కంటికి నచ్చే పైపై అందానికా, లేక దేవునికి నచ్చే లోపలి గుణానికా? ఈ ఉదాహరణ చూడండి. మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి చూడటానికి అద్భుతంగా ఉంటుంది, కోటీశ్వర్రాలు, బాగా చదువుకుంది. రెండవ అమ్మాయి చాలా సాధారణంగా ఉంటుంది, పేద కుటుంబం, కాని దేవుడంటే భయం, భక్తి, మంచి స్వభావం కలది. చెప్పండి, మన కన్ను వెంటనే ఎటువైపు చూస్తుంది? ఖచ్చితంగా మొదటి అమ్మాయి వైపే. బహుశా 90% మంది ఆధారినే ఎంచుకుంటారు. కాని ఆత్మీయ జ్ఞానంతో ఆలోచిస్తే జీవితాంతం సంతోషాన్నిచ్చే ఎంపిక రెండవదే. ఇప్పుడు మనం 2 వ్యక్తులను చూద్దాం. ఒకే సమయంలో ఒకేలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చినప్పుడు ఒకరు తన కంటి చూపును నమ్మితే మరొకరు దేవుని మీద విశ్వాసాన్ని నమ్మారు.
ఆ ఇద్దరే లోతు మరియు అబ్రహాము. ఇక్కడ మనకు రెండు వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి. ఒకటి కంటె చూపును అనుసరించి తాత్కాలికంగా అందంగా కనిపించే దానివైపు వెళ్లి చివరికి నాశనంలోకి దారితీసిన దారి. మరొకటి కంటికి నిస్సారంగా కనిపించిన విశ్వాసంతో అడుగువేసి జీవంలోకి, సమృద్ధిలోకి నడిపించిన దారి. ఈ రెండు దారులు లోతు, అబ్రహాముల జీవితాలకు అద్దం పడతాయి. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు తన కళ్ళెత్తి చూశాడు. వావ్! యోర్దాను ప్రాంతమంతా పచ్చగా, కళకళలాడుతూ యెహోవా తోటలా కనిపించింది. ఆహా! ఇక్కడికి వెళితే నా జీవితం ఎంత బాగుంటుందో అని అనుకున్నాడు. కాని ఆ పచ్చదనం వెనక దాగి ఉన్న పాపాన్ని, ఆత్మీయ నాశనాన్ని తన కన్ను చూడలేకపోయింది. మరి అబ్రహాముకేం మిగిలింది? రాళ్ళు, రప్పలు, ఎండిపోయిన భూమి. చూడ్డానికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కాని అబ్రహాం తన కళ్లను నమ్మలేదు, తన దేవుని నమ్మాడు. కంటికి ఎడారిలా కనిపిస్తున్న ఈ భూమిని ఒక తోటగా మార్చగల శక్తి తన దేవునికుందని అతడు పూర్తిగా విశ్వసించాడు. సరే, కంటిచూపును కాదనుకుని విశ్వాసాన్నెంచుకున్న అబ్రహాముకు ఏం దొరికింది? ఆ ఫలితం చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. మన ఊహకు కూడా అందని అద్భుతం జరిగింది. నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, ఆనాడు అబ్రహాము అడుగుపెట్టిన రాళ్ల భూమే ఈరోజు ఇశ్రాయేల్ దేశం. వ్యవసాయంలో ప్రపంచానికే పాఠాలు చెప్తోంది. ఎడారిలో పూలు పూయిస్తున్నారు. ఒక్క టమాటా చెట్టునుంచే 40 కిలోల పంట తీస్తున్నారట. ఎలా సాధ్యమైందిదంతా? ఒక్కటే కారణం. ఒక విశ్వాసి తన కంటిని కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆ భూమిపై అడుగుపెట్టాడు. ఇప్పటివరకు సమస్యను, ఉదాహరణలను చూశాం కదా. మరిప్పుడు మన సంగతేంటి? దీనికి పరిష్కారమేంటి? మనం ఈ లోకాన్ని, మన జీవితంలో వచ్చే ప్రతి ఎంపికను జ్ఞానంతో, అంటే ఆత్మీయ కళ్ళతో ఎలా చూడాలి? ప్రసంగి గ్రంథంలో ఒక మాటోంది, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా. అందరికీ కళ్ళు తలలోనే కదా ఉంటాయి. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీని వెనకాలొక లోతైన ఆత్మీయ రహస్యం దాగి ఉంది. దాని అర్థమిది. బైబిల్ పరిభాషలో తల అంటే అధికారం, నాయకత్వం. అంటే జ్ఞాని అయినవాడి కళ్ళు తన ఇష్టప్రకారం చూడవు, తన తల అయిన క్రీస్తు చెప్పినట్టు చూస్తాయి. డైరెక్షన్ కన్ను దగ్గరుంచి కాదు, తల అయిన క్రీస్తు దగ్గర్నుంచి వస్తుంది. అందుకే జ్ఞాని చూపు ఎప్పుడూ సరైన దారిలోనే ఉంటుంది. ఈ విషయాన్నే యేసుప్రభువారు ఇంకా స్పష్టంగా చెప్పారు. మన కన్ను తేటగా ఉంటే, అంటే మన చూపు దేవుని వైపు క్లియర్గా ఉంటే, మన జీవితం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. మన చూపు మన కోరికల వైపు కాకుండా క్రీస్తు వైపు ఉన్నప్పుడు జీవితం మొత్తం వెలుగుమయమవుతుంది. కాబట్టి ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. మన హృదయాన్ని మన కంటికి బానిసగా చేయకూడదు. దాన్ని హృదయాలకు రాజైన, మనసున్న మహారాజైన దేవునికి అప్పగించాలి. మన మనస్సు కంటి వెనకాల పరిగెత్తడం ఆపి క్రీస్తు వెనకాల నడిచినప్పుడే మన జీవితం సురక్షితంగా, దీవెనకరంగా ఉంటుంది. ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన జీవితాలు లోతు చూసిన సొదొమలా కాకుండా అబ్రహాము విశ్వాసంతో అడుగుపెట్టిన కనానులా మారాలి. మనం అడుగుపెట్టిన ప్రతిచోటూ దీవెనకరంగా, సస్యశ్యామలంగా మారునుగాక. ఈ గొప్ప సత్యాలను మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మన కళ్లను కాపాడుకుందాం, మన చూపును దేవుని వైపు నిలుపుదాం. ఇలాంటి మరిన్ని లోతైన ఆత్మీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను తప్పకుండా అనుసరించండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.